వెల్కమ్ టు కిరణ్ టీవీ. మనిషికి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి సైకాలజిస్ట్ని కానీ, కౌన్సిలర్స్ని కానీ, లేదా కెరియర్ గైడెన్స్ వాళ్ళని కలుస్తూ ఉంటాం. అలాంటి ఒక పర్సన్ ఎన్నో వేల మందిని మోటివేట్ చేస్తూ వాళ్ళకున్న సిచ్యువేషన్స్కి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చిన నగేష్ గారికి కిరణ్ టీవీ తరపు నుంచి నమస్కారం. నమస్కారం అమ్మ. సార్, అసలు ఇప్పుడున్న పిల్లల సైకాలజీ ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం సమాజంలో పిల్లల సైకాలజీని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళని రకరకాల పరిస్థితుల్లో వాళ్ళ మనస్తత్వాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత పెరిగే వయసులో పిల్లలు దేని మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, ఏదంటే ఇష్టపడుతున్నారు, ఏదంటే ఇష్టపడట్లేదు, దేని మీద ఎక్కువ ఆసక్తి చూపెడుతున్నారు, దేని మీద ఆసక్తి చూపట్టట్లేదో, ఏ పనిలో నిమగ్నమైనప్పుడు వాళ్ళకి టైం తెలియకుండా ఎక్కువ గంటలు గడుపుతున్నారో, అట్లాగే ఏదంటే చిరాకు పడుతున్నారో, ఏదంటే చిరాకు పడట్లేదో, ఎవరి మీద ప్రేమ కలిగి ఉంటున్నారో, ఎవరి పట్ల ప్రేమ వ్యక్తపరుస్తున్నారో, ఇలా విభిన్నమైన అంశాలను పరిగణలోకి తీసుకుని వాళ్ళని నిశితంగా పరిశీలించడం వల్ల పిల్లల యొక్క సైకాలజీ కొద్దిగా అవగతం అవుతుంది. ఓకే సార్, పిల్లలకి సబ్జెక్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటారా? ఖచ్చితంగా ఉండాలమ్మా. ఎందుకంటే మీరు ఏ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వాలి అన్నా ఆ ఫీల్డ్కి సంబంధించిన సబ్జెక్ట్లో వాళ్ళ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది. చాలామంది ఏంటంటే ఈ ఫౌండేషన్ సరిగ్గా లేక ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఒక పిల్లాడు 7th క్లాసు, 8th క్లాసు, 9th, 10th ఈ 4 సంవత్సరాల క్లాసుల్లో సబ్జెక్ట్స్లో ఉన్న నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకుని, అర్థం చేసుకుని, అవగాహన చేసుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇది ఇప్పుడు అర్థం కావట్లేదు, మార్కులు తక్కువ వస్తాయని మాత్రమే అనుకుంటారు. కానీ ఈ ఫౌండేషన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో వాళ్ళు ఏదైతే పై చదువులు చదువుతారో అక్కడ ఈ ఫౌండేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల అప్పుడు సబ్జెక్టులు అసలేం అర్థం కాక గందరగోళానికి గురై ఫెయిల్ అవుతారు. అసలు మీకు సబ్జెక్ట్లో ఫౌండేషన్ బేసిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, ఇంటికి ఒక పునాది చాలా అవసరం. ఆ పునాది సరిగ్గా లేకపోతే ఏదైనా చిన్న చిన్న తుఫాన్లు వచ్చినా కూడా, చిన్న చిన్న ప్రళయాలు, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా ఆ ఇల్లు పడిపోతుంది. అట్లాగే ఏ సబ్జెక్ట్లో అయినా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఇంకొక సున్నితమైన అంశం ముడిపడి ఉంది. చాలామంది చెప్పేది ఏంటంటే, మాకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు అంటారు. అది ఎందుకు లేదు అంటే ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి లేకపోవటం వల్ల. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆసక్తి ఎందుకు ఉండట్లేదు. చాలామంది ఏంటంటే, నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ రా అంటారు. అసలు పేరెంట్స్ అందరికీ నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ ప్రశ్న అడగబాకండి. ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ అంటే మీ అబ్బాయి అమ్మాయి ఒక సబ్జెక్ట్ పేరు చెప్తారు, అంటే మిగతా సబ్జెక్టులు ఇంట్రెస్ట్ లేవనేగా. తప్పు కదండి అది. మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీ పిల్లలకి ప్రతి సబ్జెక్ట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటని అడగాలి, అంతేగాని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటని అడగకూడదు. మ్యాథ్స్లో నీకు ఏమిష్టం, సైన్స్లో ఏమిష్టం, సోషల్లో ఏమిష్టం, తెలుగులో ఏమిష్టం, హిందీలో ఏమిష్టం అని గుచ్చి అడిగి ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో నచ్చే అంశం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనుషుల్లో కూడా, ఇప్పుడు మీలో ఒక విషయం నచ్చచ్చు, వాళ్ళల్లో ఒక విషయం నచ్చచ్చు, ఇంకోళ్ళలో ఒక విషయం నచ్చచ్చు, అంతేగాని అసలు ఏం నచ్చలేదు అని చెప్పడానికి ఉండదుగా. అట్లాగే సబ్జెక్ట్స్లో కూడా ఏదో ఒకటి నచ్చే పాయింట్ ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే దాన్ని నచ్చేటట్టుగా మనం ఎలా చేసుకోవాలనే దాని మీద ఆలోచించాలి. అప్పుడే పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి, దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వాళ్ళు నేర్చుకోవాలన్న తపన బిగిన్ అవుతుంది. ఈ కాలం ఉపాధ్యాయులు కూడా ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఎప్పుడో బిగిన్ అయిందమ్మా. ఉపాధ్యాయులు కూడా రెగ్యులర్గా క్లాస్ రూమ్లో కూర్చుని పాఠాలు చెప్పకుండా, ఒకళ్ళ క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పినా దీన్ని ఎంత మనం వినూత్నంగా చెప్పచ్చు, దీన్ని ఎంత క్రియేటివ్గా చెప్పచ్చు, ఇలా చెబితే పిల్లలకి తొందరగా అర్థమవుతుంది, బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బోర్ కొట్టకుండా వింటారు అని పరిపరి విధాలుగా టీచర్స్ కూడా రకరకాల ప్రయత్నాలు చేసి స్టూడెంట్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధానాల్ని తేవటానికి ప్రయత్నిస్తున్నారు. సార్, 10th తర్వాత ఎంపీసీనా, బైపీసీనా, లేకపోతే ఎంఈసీనా, అసలు ఏది తీసుకుంటే బాగుంటుందంటారు? ఇది అసలు ఒక $1 మిలియన్ ప్రశ్నమ్మా. ఈ ప్రశ్న మీరు అడిగింది కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి తల్లిదండ్రుల మెదడులో పరుగులు పెట్టే ప్రశ్న ఇది. 10th క్లాస్ రాగానే, ఇప్పుడు ఎవరన్నా 10th పరీక్ష రాస్తే రిజల్ట్ గురించి టెన్షన్ పడతారు. ప్రస్తుత పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే, సరే 10th ఎటు పాస్ అవుతుంది, మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పాస్ అవుతారు. పాస్ అయిన తర్వాత
మనం ముందరే 10థ్కి వచ్చినప్పటి దగ్గర నుంచి అడుగుతూ ఉంటారు, ఎరా నీకు మ్యాథ్స్ ఇంట్రెస్టా, నీకు సైన్స్ ఇంట్రెస్టా, మ్యాథ్స్ అయితే ఎంపీసీ వైపు, సైన్స్ అయితే బైపీసీ వైపు. ఇంతవరకు అవగాహన. అసలు మనం పిల్లలకి మనం ఏం చెప్పాలంటే ఒరిజినల్గా నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా, ఇన్స్పిరేషనల్ స్పీకర్గా నేను అందరూ పేరెంట్స్కి ఇవ్వాల్సిన విన్నపం ఏంటంటే, చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చి, మీ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి, నానా నేను డాక్టర్ అవుతాను అంటే, ఫస్ట్ చాలామంది చేసే డాక్టర్ కోర్సు కష్టం. అవును సార్. సో నువ్వు అనుకుంటావు కానీ అది కష్టం, రోజుకి 15 గంటలు కష్టపడాలి, నువ్వేమో అంత కష్టపడలేవు, ఇట్లాంటి మాటలు చెప్పకండి. ఫస్ట్ ఎవరన్నా చైల్డ్ వచ్చి మీ దగ్గరికి నాకు ఈ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ అని చెప్తే చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించి, ఆహా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం కావాలో తెలియక నీకు ఈ వయసులోనే ఒక క్లారిటీ వచ్చింది, నువ్వు ఇది అవ్వాలనుకుంటున్నావు అని అప్రిషియేట్ చేసి, మంచిది నాయన నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, నేను ఒక పని చేస్తా, నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు, ఆ డాక్టరు క్లినిక్కి నిన్ను పంపిస్తా, నా ఫ్రెండ్ ఆయన, నువ్వు వెళ్ళి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చో, ఆయన ఏమేం చేస్తున్నారో అబ్జర్వ్ చేయి, నీకు అది ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా కనబడుతుంది. పొద్దున్న నుంచి రకరకాల పేషెంట్లు వస్తాడు, ఒక పేషెంట్ విసుక్కుంటాడు, ఒక పేషెంట్ నీరసంగా ఉంటాడు, ఒక పేషెంట్ వెయిట్ చేయలేదు అరుస్తూ ఉంటాడు, నొప్పులతో బాధపడుతూ ఉంటాడు, ఇలా రకరకాల మానసిక సంఘర్షణతో ఉన్న పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ డాక్టర్ వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎంత ఓర్పు సహనం ఉండాలి, ఇవన్నీ తన పర్సనల్ పనులన్నీ కూడా పక్కన పెట్టి రాత్రనక పగలనక ఒక టైం లేక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అవ్వాలంటే డాక్టర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది, యాక్సిడెంట్ కేసు సార్ మీరు అర్ధరాత్రి రావాలంటే రావాలి. సో ఇలాంటివన్నీ ఒక 3 నుంచి వారం రోజులు ఆ డాక్టర్ దగ్గర మీ పిల్లాడిని పెట్టి అబ్జర్వ్ చేయమనండి. ఇవన్నీ చూస్తే మొదటి రోజు మీ పిల్లాడు ఇంటికి వచ్చి అమ్మ అద్భుతంగా ఉంది, నాన్న అద్భుతంగా ఉంది, నేను డాక్టర్ని అవ్వాలనుకుంటారు. రెండో రోజు బాగుందంటారు, మూడో రోజు బాగుంది, నాలుగో రోజు అమ్మో ఇంత ఓపిక నా దగ్గర లేదేమో. అంటే పిల్లలు ఏ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతున్నారో ఆ ప్రొఫెషన్లో ఆల్రెడీ స్థిరపడిన వాళ్ళ దగ్గర మీ పిల్లల్ని కొన్ని రోజులు ఉంచండి. అప్పుడు ఆ ప్రొఫెషన్లో ఉన్న సాధక బాధకాలు తెలుస్తాయి. తెలియటం వల్ల ఆ పిల్లవాడికే అర్థమవుతుంది, ఓహో నేను దీనికి సూటబుల్ కాదు. నేనేమంటానంటే మనుషులందరికీ సైకాలజీ ఎలా ఉంటుందో ప్రతి ప్రొఫెషన్కి కూడా సైకాలజీ ఉంటుంది. డాక్టర్ అవ్వాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి, డాక్టర్ అవ్వాలంటే ఏం లక్షణాలు కలిగి ఉండాలి, రీసెర్చ్ మైండ్ ఉండాలి, అధ్యయనం చేసే ఆలోచన ఉండాలి, అధ్యయనం చేసే ఆలోచన ఉండాలి మొదటిది. 2 ఓర్పు ఉండాలి, 3 సహనం ఉండాలి, 4 ఒకసారి ఓడిపోయినా తిరిగి నిలబడి గెలవగలిగే తత్వం ఉండాలి. ఇప్పుడు నీట్ ఎంట్రన్స్ రాస్తారు, ర్యాంక్ రాదు, లాంగ్ టర్మ్ తీసుకుంటారు మళ్ళీ రాయాలి, రెండోసారి లాంగ్ టర్మ్ తీసుకుంటారు మళ్ళీ రాయాలి. ఇలా డాక్టర్ అవ్వాలంటే కొన్ని లక్షణాలు పేపర్ మీద రాసుకోండి. ఇదో టు బీ డాక్టర్ అవ్వాలంటే ఈ 6 లక్షణాలు కావాలి. ఈ 6 లక్షణాలు రాశారు. ఇక్కడ 10th క్లాస్ రాసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు అలేఖ్య అనుకోండి. అలేఖ్య అని పేరు రాసి అలేఖ్య కింద లక్షణాలు రాస్తుంది. అంటే అలేఖ్యలో ఉన్న లక్షణాలు, అలేఖ్యలో ఏ లక్షణాలు ఉన్నాయి, ప్రతిదానికి చిరాకు పడుతుంది, హార్డ్ వర్క్ చేయదు, స్మార్ట్ వర్క్ చేస్తుంది, చలాకీ పిల్ల, జ్ఞాపక శక్తి ఎక్కువ. ఇలా అలేఖ్యాలో ఉన్న మంచి లక్షణాలన్నీ రాస్తాం. డాక్టర్కి కావాల్సిన లక్షణాలన్నీ రాస్తాం. ఇప్పుడు ఈ లక్షణాలని అలేఖ్య లక్షణాలని పక్కన పెడతాం. ఇందులో ఏమైనా మ్యాచ్ అయినాయా? డాక్టర్ అవ్వాలంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మన అలేఖ్యకు ఉన్నది ఏంటి? చాలా తక్కువ పేషెన్స్. అసలు మొదటి క్వాలిటీనే మ్యాచ్ అవ్వలేదు. ఇలా మీరు ఏ ప్రొఫెషన్ అవ్వాలో ఆ లక్షణాలు రాసుకుని దాని పక్కన మీ లక్షణాలు రాసుకుని ఈ లక్షణాల్లో 60% మ్యాచ్ అయితే ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళండి. మ్యాచ్ అవ్వకపోతే ఇది మనకి సరైనది కాదు అని ఒక కంక్లూజన్కి రండి. సార్, పిల్లలు చాలామంది కోర్స్ తీసుకున్నాక మనకి ఇది సూట్ కాదు అని రియలైజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు? నేను ఫస్ట్ వీళ్ళందరికీ ఇచ్చే ఒక క్లారిటీ ఏంటంటే, నా లైఫ్లో నేను చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్లో స్పీచెస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూశాను. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి మొదటి ఇంజనీరింగ్ ఫస్ట్ 1 మంత్లో ఓరియంటేషన్ క్లాసెస్ పెడతారు, బయట స్పీకర్స్ని కూడా పిలిచి. నేను చాలామంది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అని అడుగుతా. సార్ ఈసీఈ అంటారు. వెరీ గుడ్, ఈసీఈ ఎందుకు తీసుకున్నావు? సిఎస్సి రాలేదు సార్, ఈసీఈ తీసుకున్నా అంటాడు.
లేదా ఐటీ రాలేదు సివిల్ తీసుకున్నా అంటాడు. చాలా తక్కువ మంది దాని మీద అవగాహన ఉండి దాని మీద ప్యాషన్ ఉండి నాకు ఇదే కావాలి అని కష్టపడి చదువుకుని తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అది రాలేదు కాబట్టి ఇది. ఇంకొంతమంది అయితే అసలు ఎంత సింపుల్గా చెప్పేస్తారని నాకు నవ్వొస్తుంది. ఇంజనీరింగ్ ఏదైనా ఇంజనీరింగే. ఇంజనీరింగ్ ఎట్లా అవుతుంది? ఫుడ్ ఏదైనా సేమ్ ఫుడ్ అవుతుందా? అవ్వదు. ఇంజనీరింగ్ ఏదైనా ఇంజనీరింగ్ ఎప్పటికీ అవ్వదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వేరు, కంప్యూటర్ ఇంజనీరింగ్ వేరు, సివిల్ ఇంజనీరింగ్ వేరు, మెకానికల్ ఇంజనీరింగ్ వేరు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వేరు. దాన్ని మీరు విడమరిచి చెప్పగలగాలి. మీరు మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చి, నాన్న నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతాను ఎందుకంటే నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అవుతాను లేదా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానన్నప్పుడు మీరు ఆనందపడి ఊరికే చప్పట్లు కొట్టుకోబాకండి. ఎప్పుడైనా మీరు మీ పిల్లల్ని ఇంజనీరింగ్లో పంపించినప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో పంపించాలో సరైన అధ్యయనం చేసి దానికి తగ్గట్టుగా పంపండి. లేకపోతే ఏమవుతుంది, ఒక 3 నెలల్లో 4 నెలల్లో 6 నెలల్లో చదివిన తర్వాత నాన్న నాకు ఈ డిపార్ట్మెంట్ సూట్ అవ్వట్లేదు నేను వేరే డిపార్ట్మెంట్కి వెళ్తానంటారు. అప్పటికే 6 మంత్స్ టైం వేస్ట్ అవటం వల్ల మనీ, ఎనర్జీ, రిసోర్సెస్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పర్టికులర్ ఇంజనీరింగ్ ఏదైతే సూటబుల్ అనుకుంటారో ఆ సూటబుల్ ఇంజనీరింగ్లో ఆల్రెడీ నిష్ణాతులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళతో సంభాషించేటట్టుగా ఒక అవకాశాన్ని కల్పించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే మీకు తెలిసిన సర్కిల్లోనే ఎక్కడో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పట్టుకుని వెళ్ళి మా అబ్బాయి మీలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు మీరు కొద్దిగా టైం స్పెండ్ చేస్తే వాడికి అన్నీ అర్థమవుతాయి అంటే అప్పుడు మీరు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కూర్చుని సార్ నేను మీలాగా అవ్వాలి అంటే అంకుల్ మీలాగా అవ్వాలి అంటే ఏం చేయాలి ఏంటి అసలు ఈ ప్రొఫెషన్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని నేను హ్యాండిల్ చేసుకోగలుగుతానా ఏంటి అన్నీ వివరిస్తారు. సో దట్ రాబోయే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ముందరే తెలుస్తున్నాయి కాబట్టి ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేటటువంటి సామర్థ్యం నాలో ఉందా లేదా అని ఆ స్టూడెంట్ ఆలోచించుకుంటారు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో రాబోయే ప్రమాదం ముందరగానే పసిగట్టడం వల్ల ఓహో ఇది నాకు సూటబుల్ అవ్వదేమో అంతా నేను ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తానని ముందరగానే ఆలోచించి ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం పద్ధతి ప్రకారం రైట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళటం జరుగుతుంది. సార్ ఇప్పుడున్న ఇంజనీరింగ్ ఫీల్డ్లో కొంతమంది స్టూడెంట్స్ ఇష్టపడి కోర్స్ చూస్ చేసుకుంటారు అండ్ ఫైనల్ ఇయర్ వరకు చదువుతూ ఉంటారు. బట్ వన్స్ దే స్టెప్ ఇన్ టు దర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రాకపోవడం కానీ లేకపోతే వాళ్ళ పియర్ ఫ్రెండ్స్ ఎవరికైతే మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుందో ఆ సిచ్యువేషన్ చూసి వాళ్ళు డిగ్రేడ్ అయ్యి ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎలా బయటికి తీసుకొని రాగలుగుతారు సార్? ప్రస్తుతం ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేది ఎందుకంటే చాలామంది జాబ్స్ గురించి. జనరల్గా ఇంజనీరింగ్ కాలేజెస్లో 3వ సంవత్సరం 3rd ఇయర్ వచ్చేసరికి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. వివిధ రకాల కంపెనీలు క్యాంపస్కి వచ్చి వాళ్ళు 3వ సంవత్సరంలో ఉండంగానే వాళ్ళకి రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇలా రకరకాల రౌండ్స్ కండక్ట్ చేసి అన్ని రౌండ్స్లో అన్ని దశల్లో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చి మీరు ఇంజనీరింగ్ అయిన తర్వాత మా దగ్గర జాయిన్ అవ్వండి అని ఆఫర్ లెటర్ ఇచ్చి వెళ్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరికైతే సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వస్తాయో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో అకాడమిక్ టాపర్స్గా నిలుస్తారో వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకుంటే పొరపాటు. అదొక్కటే క్రైటీరియా కాదు. ఇంజనీరింగ్లో మంచి పర్సంటేజ్ మంచి గ్రేడ్స్ రావటం నిజంగా ఇంపార్టెంటే కాదని నేను అంటలేదు, కానీ అదొక్కటే అనుకుంటే పొరపాటు. ఓవరాల్ డెవలప్మెంట్ ఓవరాల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపర్ ఉన్నారు, ఆ టాపర్కి 95% ఉంది. ఆ 95% మంచి మార్కులు తప్పితే అతనిలో ఇంకేమీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేవు. ఇంకో విద్యార్థికి 75% ఉంది, కాకపోతే క్విజ్లో ఛాంపియను, పబ్లిక్ స్పీకరు, ఓవరాల్ ఇంకా చాలా యాక్టివిటీస్లో ఉన్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. డెఫినెట్గా ఒక కంపెనీ ఒక ఉద్యోగమే ఉంది వాళ్ళ దగ్గర, కానీ ఈ ఒక్క ఉద్యోగం ఈ టాపర్కి ఇవ్వాలి, ఈ 75% వచ్చి మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పర్ఫెక్ట్ ఉన్న వాడికి ఇవ్వాలి అంటే 75% వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఉద్యోగం అన్నాక కేవలం మీరు ఆఫీస్కి వెళ్ళి కుర్చీలో కూర్చుని లేదా మీ క్యాబిన్లో కూర్చుని వర్క్ చేయటమే కాదు, అక్కడ వచ్చే రకరకాల సమస్యల్ని ఒడిదుడుకుల్ని మీరు ఎదుర్కొని ధైర్యంగా ముందరికి వెళ్ళగలిగేటటువంటి మానసిక స్థోమత సత్తా ఉండాలి మీరు. ఇవన్నీ ఒక మనిషికి రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి కూడా నేర్చుకుంటారు. అందుకని ఓవరాల్ డెవలప్మెంట్ అన్నిటికంటే మించి లాంగ్వేజ్.
నేను చాలామంది స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే లాంగ్వేజ్లో పర్ఫెక్షన్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ నుంచే బిగిన్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నార్మల్గా రోజు తెలుగులో మాట్లాడుకుంటారు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అమ్మో ఇంకొక 1 మంత్లో క్యాంపస్ డ్రైవ్స్ ఉన్నాయి, అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే మనకు ఉద్యోగం రాదని అప్పటికప్పుడు మాట్లాడడం మొదలెడతారు. ఏదైనా ఒక మంచి అనేది ఒక అలవాటుగా చేసుకోండి. మీరు అప్పటికప్పుడు 1 మంత్లో ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేయాలి అంటే అదేదో నటిస్తున్నట్టుగానే తెలిసిపోతుంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇంగ్లీష్లో ఎలా పర్ఫెక్ట్ అవ్వాలనేది క్రమంగా ఒక ప్రణాళిక ప్రకారంగా మీరు దాన్ని పర్ఫెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో బాగా ఫ్లూయెంట్ మాట్లాడడానికి అదేమి రాకెట్ సైన్స్ కాదు. ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడడం అనేది చాలా ఈజీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే ఇంగ్లీషు పర్ఫెక్ట్ ఇంగ్లీషా కాదా అని ఎలా తెలుస్తుందంటే దాని మీద మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడతారో ఒక్క తెలుగు పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో వచ్చి ఒక 10 నిమిషాలు కంప్లీట్ ఇంగ్లీష్ మాట్లాడారు, ఒక్క తెలుగు పదం వాడలేదు. నేను సడన్గా మీరు అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి అమ్మ మీ మదర్ టంగ్ మలయాళమా అని అడిగా. మీరు షాక్ అయిపోయారు. సార్ నేను అసలు మలయాళంలో ఒక్క ముక్క మాట్లాడలేదు, మొత్తం ఇంగ్లీష్ మాట్లాడాను, మరి నా మదర్ టంగ్ మలయాళం అని మీకు ఎలా తెలిసిందన్నారు. నేను అప్పుడు ఏమంటానంటే అమ్మ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడేది కూడా మలయాళం మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే మాట్లాడుతున్నావు, దీన్నే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. దీనికి మీకు ఉదాహరణ చెప్తా. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది, సెంటెన్సుల్ని సాగదీస్తారు. మీరు ఎప్పుడు తెలుగు ఏమే ఇటు వస్తున్నావా అంటారు, వా ఇక్కడ దీర్ఘం పలికారా. ఇదే ఇంగ్లీష్లో పలకాలంటే ఆర్ యూ కమింగా, జనరల్గా ఆర్ యూ కమింగ్ అనాలి. కమింగ్ ఆ ఏంటి? బస్సు పెన్ను, బస్సు పెన్ను కాదు, బస్ పెన్, దట్స్ ఇట్. బస్సు పెన్ను అని ఎందుకంటున్నారు? తెలుగులో అంటాం అలవాటై. అంటే తెలుగుని ఎలా మాట్లాడుతున్నారో అలవాటై అదే అలవాటుని సరిదిద్దుకోలేక ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం వల్ల నువ్వు చెప్పకనే నీ మదర్ టంగ్ ఏంటో తెలుస్తోంది. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఇంగ్లీష్. నీ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నువ్వు ఎప్పుడైతే ఇంగ్లీష్ని నార్మల్గా మాట్లాడినా, పెద్ద పెద్ద పాష్ పదాలు మాట్లాడక్కలే, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే దట్ ఈస్ డీసెంట్ ఇంగ్లీష్. సో లాంగ్వేజ్లో ప్రొఫెషన్సీ కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే మనం కాపాడుకుంటూ రావాలి, దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. అండ్ అన్నిటికంటే మించి విద్యార్థులకి తల్లిదండ్రులకి నీ ఇచ్చే ఒక సలహా ఏంటంటే పబ్లిక్ స్పీకర్స్ని చేయండి మీ పిల్లల్ని. పబ్లిక్ స్పీకర్స్ని ఎందుకు చేయాలి అంటే రేపు పొద్దున మీ పిల్లవాడికి ఏదైనా స్టేజ్ ఎక్కి ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలి అన్నా లేదా 4 ముక్కలు మాట్లాడాలి అన్నా ఈ స్టేజ్ ఫియర్తో వీళ్ళు ఇది ఎప్పుడు చేయలేరు. ఈ స్టేజ్ ఫియర్ అనేది మీరు చిన్నప్పటి నుంచే నిర్మూలించడానికి ట్రై చేయండి. గొంతెత్తి మాట్లాడలేకపోతే ఇవాళ 2 ముందర 3 ముందర మాట్లాడలేకపోతే రేపు పొద్దున 10 మంది ముందర 100 మంది ముందర ఎట్లా మాట్లాడగలుగుతారు? రేపు ఒక సంస్థలో ఉద్యోగానికి జాయిన్ అవుతాడు, టీం లీడర్ అయ్యాడు, అతని కింద 30 మంది టీం మెంబర్స్ ఉన్నారు. వర్క్లో మటుకు ఇతను ఎక్స్పర్టు, కానీ నుంచుని 30 మందిని అడ్రస్ చేసి మీటింగ్ చెప్పాలంటే భయపడుతున్నాడు. ఈ భయం అనేది తను ఇంజనీరింగ్ చదివే ఫస్ట్ రోజు నుంచి లేదా ఇంటర్మీడియట్ నుంచి భయం బిగినైంది. ఈ భయం భయంగానే పెరుగుతుంది, కానీ ఏ రోజు దీన్ని రెక్టిఫై చేసుకోవాలని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. అది ఏదో అప్పుడే రెక్టిఫై చేస్తుంటే ఇప్పటిదాకా వచ్చేది కాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పర్సంటేజ్ల గురించి ఎలా ఆలోచిస్తారో, అవార్డుల గురించి ఎలా ఆలోచిస్తారో, సర్టిఫికేట్ల గురించి ఎలా ఆలోచిస్తారో, మా పిల్లలు కాన్ఫిడెంట్గా పబ్లిక్ స్పీకర్స్ కూడా అవ్వాలి, సైకాలజీ ఫియర్ ఉండకూడదు, స్టేజ్ ఫియర్ ఉండకూడదు అనేది కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. ఇంట్లోనే మీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని నేను అమ్మ ఆడియన్స్ ఒక టాపిక్ ఇవ్వండి, మీరు మా ముందర మాట్లాడండి. లేదా మీ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వీడియో తీయండి, వీడియో తీసి వాళ్ళని ఆ వీడియో చూడమనండి. ఇలా డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. సార్ ఇంకొక కామన్ క్వశ్చన్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేదా నార్మల్ స్కూల్ పిల్లల్ని తీసుకున్నా చాలా తొందరగా పేషెన్స్ లూజ్ అవుతూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి జాబ్ చేసే వాళ్ళ వరకు స్ట్రెస్ అనేది కామన్ అందరికీ. సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? లేకపోతే చాలా ఈజీగా కోపం చూపించేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా పేషెన్స్గా ఎలా ఉండాలి? ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? తప్పకుండా అమ్మ. యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఈ కాలం చాలామందికి కాదు అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ స్ట్రెస్ ఉంది. కొంతమంది చెప్తారు నాకు స్ట్రెస్ లేదని, ఇది వాస్తవం కాదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్ట్రెస్ అంటే ఒత్తిడిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తారు. ఒత్తిడిని నిర్మూలించటం కుదరని పని. ఒత్తిడిని మేనేజ్ చేసుకోవాలంతే. అందరిలో ఒత్తిడి ఉంటుంది, కొందరిలో అది మేనేజ్ చేయటం వల్ల బయటపడదు.
కొందరిలో మేనేజ్ చేయకపోవటం వల్ల బయటపడుతుంది. సో ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, ఒత్తిడి కలిగించే సందర్భాలు కలిగినప్పుడు మనం ఫస్ట్ కొంతమంది అంటారు కొన్ని టెక్నిక్స్, నేను ఈ టెక్నిక్స్ని బ్యాడ్ టెక్నిక్స్ అంటలేదు, కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చిన్నప్పుడులో ఉన్నప్పుడు ఒత్తిడిలో ఉండేవాడిని. మా నాన్నగారు నన్ను సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కళ్ళు మూసుకుని 1 నుంచి 21 లెక్క పెట్టమన్నారు. నేను అట్లా ఎన్నిసార్లు చేసినా నా ఒత్తిడి తగ్గలేదు కానీ పెరిగింది. అంటే ఆ టెక్నిక్ నాకు పనికిరాలే. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఒక టెక్నిక్ తెలుసు కదా అని, మీకు ఆ టెక్నిక్ వర్కౌట్ అయింది కదా అని మీరు వెళ్ళి ఎవరికి పడితే ఆ టెక్నిక్ చెప్పి నీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకోబాకండి. ఒక టెక్నిక్ నాకు వర్కౌట్ అయితే మీకు అవ్వచ్చు అవ్వలేకపోవచ్చు. మనిషి సైకాలజీ వేరు, మీ సైకాలజీ వేరు, నా సైకాలజీ వేరు. సో నాకు అప్లికబుల్ అయింది మీకు అప్లికబుల్ అవ్వచ్చు అవ్వలేకపోవచ్చు. సో ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ని మనం పరిశోధనలోకి తీసుకుని ఏ టెక్నిక్ మనకు సూటబుల్ అవుతుందో ఆలోచించుకుని మన దగ్గర దాన్ని ఒక వెపన్ లాగా పెట్టుకోవాలి. ఒత్తిడి కలిగినప్పుడు దాన్ని వాడుకోవాలి. ఇందులో ఒక ఫేమస్ టెక్నిక్ ఏంటంటే కాంప్లిమెంట్స్ డైరీ అంటారు. జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ప్రతి మనిషి అన్న ప్రతి ఒక్కడికి పొగడ్తలంటే ఇష్టం. పొగిడితే కాదనేవాడు ఎవడు ఉండడు. కానీ టిపికల్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మనిషికి పొగడ్తలు గుర్తుండవు. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను, అమ్మ మీకు పోయిన సంవత్సరం మిమ్మల్ని బాగా ఎవరు పొగిడారని అడిగాను, మీకు గుర్తుండదు. అదే పోయిన సంవత్సరం మిమ్మల్ని బాగా ఎవరు తిట్టారని అడిగితే మే 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మా అమ్మ తిట్టిందని తిట్టిన తిట్లు కూడా చెప్తారు మీరు. అంటే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మంచిని ఎప్పుడు మర్చిపోతుంది, చెడుని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. ఈ మర్చిపోయే లక్షణం ఉంది కాబట్టి ఇక నుంచి మీ జీవితంలో ఎవరు ఏ సందర్భంలో ఎప్పుడు మిమ్మల్ని పొగిడినా ఆ పొగడ్తల్ని ఒక చిన్న పుస్తకం పెట్టుకుని అందులో రాసుకోండి. ఈ పుస్తకం పేరే పొగడ్తల పుస్తకం, కాంప్లిమెంట్స్ బుక్. ఎలా రాస్తారు? ఇప్పుడు నేను మీకు ఒక పొగడ్త ఇచ్చాను, మీరు దాన్ని ఎలా రాస్తారు? సీరియల్ నెంబర్ 1, మీకు పొగడ్త ఎవరిచ్చారు? నగేష్ సార్ ఇచ్చారు. ఏమని పొగడ్త ఇచ్చారు ఆ పొగడ్త రాయండి, దాని పక్కన ఇవాళ డేట్ రాయండి, దాని పక్కన నా సంతకం తీసుకోండి. ఇలా రాయటం వల్ల ఒక పొగడ్త కంప్లీట్ అయింది. ఇలా మీ జీవితంలో మీకు పరిచయమైన 30 వ్యక్తుల దగ్గర నుంచి పొగడ్తలు రాయించుకోండి, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి. ఇది అయిపోయింది. ఈ డైరీలో 30 పొగడ్తలు ఉన్నాయి. ఓ రోజు మీ జీవితంలో సమస్య వచ్చింది, ఎవరితోనో గొడవ పడ్డారు, కూర్చుని ఏడుస్తున్నారు, కళ్ళమ్మడి నీళ్లు గారుతున్నాయి, కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి ఎవరు లేరు. అప్పుడు ఈ పొగడ్తల పుస్తకం తీసి మొదటి 10 పొగడ్తలు చదవండి, కళ్ళమ్మడి నీళ్ళు ఆగిపోతాయి. నెక్స్ట్ 10 పొగడ్తలు చదవండి, మొహం మీద చిరునవ్వు వస్తుంది. ఆ నెక్స్ట్ 10 పొగడ్తలు చదివితే ఆ బాధ వల్ల మీ ఆత్మవిశ్వాసం ఏదైతే తగ్గిందో ఆ ఆత్మవిశ్వాసం మళ్ళీ రిటర్న్ వాపస్ వచ్చేస్తుంది. సో కాంప్లిమెంట్స్ డైరీ అనేది ఒక చిన్న పుస్తకంలో ఇది రాసుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బాధ వచ్చినప్పుడు, అంతెందుకమ్మా, మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్, క్లాస్లో టాపరు, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళారు, లోపల ఒక ఇంటర్వ్యూ జరుగుతోంది, మీరు బయట కూర్చున్నారు, నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తారు. ఈ వెయిటింగ్ పీరియడ్లో టెన్షన్ ఉంటుందా ఉండదా? మామూలు టెన్షన్ కాదు, భయంకర నరాలు పగిలిపోయే టెన్షన్ ఉంటుంది. అప్పుడు మీరు హెచ్ఆర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను సార్, నాకు ధైర్యం చెప్పడానికి నా ఫ్రెండ్ని తెచ్చుకుంటా అంటే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? ఇది నీ ఉద్యోగం, నువ్వే ఉండాలమ్మా, నీ ఫ్రెండ్ని ఎట్ట తెచ్చుకుంటా ఉంటారు. అంటే మీకు అక్కడ నరాలు తెగిపోయే టెన్షన్ ఉంది, మిమ్మల్ని ఓదార్చడానికి ఎవరూ లేరు, మీకు మీరే ఏదో ఒకటి చేసుకోవాలి. అలాంటి సందర్భంలో నెమ్మదిగా పాకెట్లోంచి పాకెట్ సైజు బుక్ పొగడ్తల పుస్తకం తీసి ఆ 30 పొగడ్తలు ఫ్లోలో చదువుకుంటే మీకున్న టెన్షన్ 1 సెకండ్లో పోద్ది. ఇలా చాలా సందర్భాల్లో ఈ టెక్నిక్స్ అలా మనకి ఏ టెక్నిక్ ఉపయోగపడుతుందో అది. ఇంకొక టెక్నిక్ పేరు వచ్చి సో వాట్. మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఏ మాట అన్నా మనసులో మీ పెదాలు కదపకుండా మనసులో 11 సార్లు సో వాట్ అనుకోండి. అంటే అయితే ఏంటి? ఇప్పుడు ఎవరన్నా వచ్చన్నారు, యు ఆర్ యూజ్లెస్ ఫెలో, యు ఆర్ స్టూపిడ్, యు ఆర్ ఈడియట్ అన్నారు, మనని రియాక్ట్ అవ్వకండి, మనసులోనే సో వాట్. నువ్వు అన్నావు సరే, నువ్వు అన్నంత మాత్రం అది కరెక్టా అని మనకి మనమే సో వాట్ అనుకోవాలి. కానీ ఆ సో వాట్ అనేది మనసులో అనుకోవాలి, బయటకంటే మళ్ళీ అది గొడవ. ఇప్పుడు ఎవరో కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చి స్టూడెంట్ని అరే యు ఆర్ ఈడియట్ అన్నాడు, వెంటనే స్టూడెంట్ సో వాట్ సార్ అంటే అప్పటిదా తిట్టాడు, కొడతాడు ఇక. సో కాంప్లిమెంట్స్ డైరీ, సో వాట్ టెక్నిక్స్ చాలా వరకు చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్లో ఉపయోగపడతాయి. ఇది కాక ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసి మనకి ఏ టెక్నిక్ సూటబుల్ అవుతుందో దాన్ని రిలేట్ చేసుకోగలిగితే కనుక చాలా ఉపయోగపడుతుంది.
సార్ నార్మల్గా మనందరికీ తెలిసిందే దెర్ ఇస్ అ సేయింగ్, నెవర్ టేక్ డెసిషన్స్ వెన్ యూఆర్ సాడ్ అండ్ నెవర్ గివ్ ప్రామిసెస్ వెన్ యూఆర్ హ్యాపీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, హౌ టు కంట్రోల్ ఎమోషన్స్? మనం ఎమోషన్గా ఉన్నప్పుడు డెసిషన్స్ కానీ ప్రామిసెస్ కానీ ఇవ్వకుండా మనది మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం? వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆలోచించేది మీ ఐక్యూ లెవెల్ ఎంత అంటారు. ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఐక్యూ లెవెల్ కంటే కూడా ఒక మనిషి జీవితంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈక్యూ లెవెల్, ఎమోషనల్ క్వశ్చన్. ఎమోషనల్ క్వశ్చన్ ఎప్పుడు బాగుండాలి అంటే, మీరు ఇందాక అన్నట్టు మనం చాలామంది బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం గొడవ పడ్డామమ్మా, నేను బాధలో ఉన్నా, పెయిన్లో ఉన్నా, నేను జీవితంలో నీతో మాట్లాడినా అనేసాను, గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నాకు ఈ నిమిషం ఇప్పుడున్న కోపం రేపు ఉంటుందని గ్యారంటీ ఏముంది? రేపు ఎల్లుండి నాకే అనిపించవచ్చు, అరే తొందరపడి ఆ మాట అనేసానే అని. గొడవలు పడటం ఆపమని అంటలేదు, అది సర్వసాధారణం, అందరూ పడతారు. గొడవ పడినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవద్దు. మీరు ఇందాక అన్నట్టే అట్లాగే ఆనందంలో ఉన్నప్పుడు ఒక ప్రామిస్ చేయొద్దు, వాగ్దానం చేయొద్దు. మనిషి తత్వం ఏంటంటే, విపరీతమైన ఆనందంలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాగ్దానాలు చేసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట బాగా చేస్తారు, ఏదో ఒక డిష్ చేశారు, క్యారెట్ కూర చేశారు, ఇంటికి వచ్చిన అతిథులు ఉన్నారు, అబ్బా అద్దిరిపోయింది క్యారెట్ కూర, ఇట్లాంటి క్యారెట్ కూర నా జీవితంలో తినలేదన్నారు. అంటే మిమ్మల్ని పొగిడారు, మీరు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కదా, మీరు అప్పుడు ఏమన్నాలి? పొగిడితే థ్యాంక్ యూ అనాలి, అక్కడితో ఆపేయాలి. మనకు హద్దులు ఉండవు కదా. బాగుందా నిజంగానా? నెక్స్ట్ టైం రండి, నేను ఇంకా వెరైటీగా చేసి చూపెడతా. అవసరమా? ఆనందంలో ఉన్నప్పుడు ప్రామిస్ చెయ్యొద్దు, దుఃఖంలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ఈ రెండు పాటించగలిగితే జీవితంలో 90% కష్టాలు రావు అసలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.